నెల్లూరు 40వ డివిజన్ మూలపేట పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్లో రోడ్డు మార్జిన్ వ్యాపారులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించడం జరిగింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న బాధితుల రేకుల షెడ్ దుకాణాలను ఇటీవల మున్సిపల్ అధికారులు తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో బాధిత దుకాణదారులు చంద్రశేఖర్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారని స్థానికులు ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి దుకాణాన్ని పరిశీలించి దుకాణదారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నగర నియోజకవర్గం అనే చెప్పాలా, ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం విధ్వంసం. నేనేమంటానంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర కానీ అలానే మినీ బైపాస్లో అక్కడ ఫ్లైఓవర్ వేసి అక్కడ సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేయడం కానీ ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి రోడ్ వైడెన్స్ చేసి అవన్నీ కూడా దాని కింద కొన్ని వేల వాహనాలు వెళ్ళేటువంటి ప్రదేశాలనంతా కూడా క్లియర్గా చేసి రివిట్మెంట్స్ కానీ రోడ్స్ ఎక్స్టెన్షన్స్ కానీ ఫుట్పాత్లు కానీ తయారు చేస్తున్నాం. ఎందుకంటే రోజుకి 20-30 వేల వాహనాలు అవన్నీ కూడా అక్కడ ట్రావెల్ అయ్యేటువంటి ప్రదేశం కాబట్టి. సో అట్లాంటి ప్రదేశాల్లో మీరేం చేస్తున్నారు, ఫుట్పాత్లు వాటన్నిటి దగ్గర కూడా మీకు కావాల్సిన వాళ్ళకి సుమారుగా 35 అడుగులు ఆక్రమించేసి బొంకులు పెట్టించి మీ దగ్గర నారాయణ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎన్టీఎం వాళ్ళందరికీ కూడా వాటన్నిటిని కూడా ఇచ్చిన పరిస్థితి చూసినాం. సుమారుగా 8 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిచ్చి మీ దగ్గర ఉండే అటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం కానీ అలానే చేసినటువంటి బ్యూటిఫికేషన్ కానీ మొత్తాన్ని కూడా పాడు చేస్తా ఈరోజు దేనికి పనికి రాకుండా ఆ డబ్బులను కూడా పాడు చేసినటువంటి పరిస్థితి. మరలా కూడా మొన్న చూస్తే డిసెంబర్ 31వ తారీఖున మరలా అజెండాలో ఏం పెట్టినారు, మినీ బైపాస్లో ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ మొత్తం దగ్గర కూడా వాటన్నిటిలో కూడా షాప్స్ పెట్టడానికి వాటన్నిటిని కూడా మీ టీంకి ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తా వాటన్నిటి కూడా అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కేవలం ఏంటంటే ఈ మూలపేట ఇది ఒక మారుమూల ప్రాంతం, ఇక్కడ పెద్దగా ఫ్లోటింగ్ ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు. ఈ ప్రాంతం వల్ల తప్ప బయట వాళ్ళు ఇక్కడికి వచ్చి పెద్దగా తిరిగేటువంటి ప్రదేశం కూడా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మనకు 40 ఫీట్ రోడ్డు చాలా క్లియర్గా కూడా ఉంది. ఈ పక్కన కేవలం ఒక 10 అడుగులతో కొన్ని షాప్స్ ఉన్నాయి. చాలా నిరుపేదలు అంటే సుమారుగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 40 మంది ఉన్నారు. అదేవిధంగా అటుపక్కకు వచ్చేటప్పటికి ఇంకొక 40-50 మంది దాకా ఉన్నారు. వారందరూ కూడా అయ్యాయి ఆ ఫామ్స్ అయ్యి సుమారుగా 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా శిస్తులు కట్టుకుంటా ఉన్నారు. 40 సంవత్సరాలకు పైనుంచి శిస్తులు కడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సో చిన్న బతుకులు వాళ్ళు బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారందరికీ కూడా అనేకమైనటువంటి రకాల పథకాలు ఇచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా సరిగ్గా ఉండాలా, చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు బాగుండాలా, అలానే టైలర్లు బాగుండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ఇచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో మీకు ఒక్క విషయం ప్రత్యేకంగా మీరు గమనించాలా, ఎండ్ టు ఎండ్ రోడ్లు అని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్ల బతుకుదెరువు కోసం ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్లు చెప్పి వీళ్ళ కడుపులు కొడతా ఉన్నారు. అదేమని మాట్లాడితే ఇప్పుడు సుమారుగా ఆ పక్కన అయితే చాలా మంది చూస్తుంటారు, వాళ్ళందరూ కూడా అంతా కూడా నీట్గా వాళ్ళ ఇళ్ల ముందు అంతా కూడా రోడ్లు వేసేసుకొని ఉంటారు. అంటే ఎక్కడ కూడా గ్యాప్లు లేకుండా వాటన్నిటిని కూడా పగలగొట్టి మళ్ళీ ఎండ్ టు ఎండ్ రోడ్ల పేర్ల మీద సుమారుగా వాటికి సంబంధించి ఒక పదండి మేమే కాదని చెప్పట్లా, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తే కదా. ఇప్పుడు సర్వేపల్లి కెనాల్ దగ్గర ఒక 200 షాపులు పెడతా ఉన్నారు. వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసి మీకు మంచి షాపులు ఇస్తాం, అక్కడైనా కూడా మీ బతుకుదెరువుకి ఇబ్బంది లేకుండా మీ కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని ఆ మాటనే చెప్పాలా, లేకపోతే కనీసం ఇక్కడైనా మీరు షాపులు పెట్టుకునే ఏర్పాటనే చేస్తామని చెప్పాలా. అది చెప్పకుండా ఇది చెప్పకుండా మీరు కానీ తీయకపోతే చేసి దానికి సంబంధించి అది కంప్లీట్ 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. అది దానికి సంబంధించి నేనైతే దాన్ని కంటెంప్ట్ కూడా వేస్తున్నాను. ఆ కంటెంప్ట్కి సంబంధించి వాళ్ళు దానికి సంబంధించి మళ్ళా టైం తీసుకుంటా కూడా ఉన్నారు. మనకు చెప్పినటువంటి హామీల్లో ఏదైతే అక్కడ ఆ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుని నేను ఎన్జీటీకి వేసినప్పుడు వాళ్ళు ఏదైతే ప్రామిసులు చేసినారో ఆ ప్రామిసులన్నింటినీ ఫుల్ఫిల్ చేయకుండానే వాళ్ళు అన్యాయంగా వాటిని అక్కడ పెట్టడం కూడా జరుగుతుంది. దాని మీద ఎన్జీటీకి మళ్ళీ అప్పీల్ వేయడం జరిగింది, హైకోర్టులో కూడా అప్పీల్ వేస్తూ ఉన్నాము. సో దీనికి భిన్నంగా ఈరోజు మళ్ళా సర్వేపల్లి కెనాల్ మీద కూడా చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరే చూస్తారు 1 మంత్ లోపల దీనికి సంబంధించి అంతా కూడా సొల్యూషన్స్ రావడం కూడా జరుగుతుంది.